ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరి మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని భక్తుడైన దావీదు ఎందుకు అంటున్నాడో ఇప్పుడు మూడవ భాగముగా మనం అలా ముందుకు వెళ్ళిపోదాం. జాగ్రత్తగా విందాం. ఈ 5వ అధ్యాయంలో 2 విషయాలు దేవుడు మనం నేర్పించాడు. మొదటిది, దేవునితో ప్రార్థన ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వింటాడు, చెవి ఎగ్గుతాడు అనేది మొదటి భాగం నేర్చుకున్నాం. ఈ 5వ అధ్యాయంలోనే 2వ భాగం ఏంటండి అంటే, సంఘానికి వస్తున్న మనుషులే కావచ్చు, లేదా లోకములో బ్రతుకుతున్న మనుషులే కావచ్చు, వారు ప్రక్కన పెట్టేది మనకు అనవసరం. అంటే సంఘానికి వస్తున్న మనుషులు ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే దేవుడికి నచ్చమో దేవుని మనస్సును మనకు తెలియచేస్తున్నాడు దావీదు భక్తుడు గారు. మీకు అర్థమైంది లేదా? ఇప్పుడు 3 భాగాన్ని చూద్దాం, జాగ్రత్త చూద్దాం. వచ్చినాం 8 వినండి. యెహోవా నా కొరకు స్టార్ట్ అవుతుంది చూడండి. మనుషులు ఎటువంటి వారు మీకు అర్థం అవ్వాలి. అందుకే నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి. ఆగండి. అంటే దావీదు భక్తుడి విషయంలో కొంతమంది మనుషులు పొంచి ఉన్నారు. అంటే అక్కడక్కడ నక్కి దాక్కొని ఉంటున్నారు. ఎందుకు? దావీదు గారిని హతమార్చాలని, దావీదు గారిని చంపాలని, దావీదు గారిని బాధ పెట్టాలని. ఎందుకు బాధ ఏంటి? దావీదు గారిని ఎందుకు బాధ పెట్టాలి? దావీదుని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? దావీదు గారిని ఎందుకు హతమార్చాలనుకుంటున్నారు అంటే, ఇదంతా కూడా సౌలులో నుండి వచ్చిందంతా. ఇశ్రాయేలీల రాజు సౌలైతే ఆ సౌలు యుద్ధవీరుడు, దావీదు కూడా యుద్ధవీరుడే. సౌలు కొంతమంది శత్రువులను చంపాడు, దావీదు ఏంటి అంటే సౌలుకి రెట్టింపు చంపాడు. దీన్ని చూసిన కొంతమంది ఆ ఊర్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళందరూ కూడా దావీదుని పొగిడారు. మీకు అర్థమవుతుందా? సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది శత్రువులను హతమార్చారని ఒక పాట పాడేశారు ఏకంగా. ఎవరు? స్త్రీలు. ఏంటి ఆ దృశ్యాన్ని చూసిన సౌలు, ఆ పాటను విన్న సౌలు ఉడికిపోయి, ఆత్రే ఈ ఇశ్రాయేలీల ప్రజలని పరిపాలిస్తున్న రాజుగా ఉన్న నన్ను మనుషులు పొగడాలి, మనుషులు ఘనపరచాలి, కానీ నా దగ్గర పనిచేస్తున్న దావీదుని పొగుడుతున్నారా? నేను ఒప్పుకోను. అప్పటి నుండే దావీదు మీద సౌలు గారికి విషపు చూపు పడింది. చూసారా చూపులో తేడా? ఏ చూపు? విషపు చూపు. అంటే దావీదుని ఎలాగైనా నేను హతమార్చేయాలి. మరి దావీదుని హతమార్చాలంటే దావీదు దగ్గర ఉన్న మనుషులు, దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఏమేమి చేస్తున్నాడో తెలియాలి అంటే పొంచి ఉండి, అంతేనా? పొంచి ఉండి చూడాలి, లేదా నక్కి చూడాలి, గమనిస్తూ చూడాలి. చెప్పాలవునా? అదే చెప్తున్నాడు దావీదు గారు. అయ్యా తండ్రి అంటున్నాడు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి. పొంచి ఉన్నారు మనుషులు అంటే ఇంకా బాగా చెప్తాను, అర్థం చెప్తాను మీకు. ఇప్పుడు 1000 మంది ఎక్కువ, 10,000 మంది ఎక్కువండి. మరి అంతే కదా, 10,000 మంది ఎక్కువ, 1000 ఎక్కడ, 10,000 ఎక్కడ? మరి 10,000 మంది శత్రువులను చంపిన వ్యక్తికే గొప్ప పేరు. ఇక్కడ ఏమైనా తప్పు ఉందా? తప్పు ఏమీ లేదు. ఇందులో ఏమైనా అన్యాయం కనబడుతుందా? మనకి అన్యాయం ఏమీ లేదు. పోనీ ఇక్కడ ఏమైనా తేడా కనబడుతుందా? తేడా లేదు.
అందుకే ఆ ఊరిలో ఉన్న కొంతమంది ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, సౌలు 1000 మంది నుంచి శత్రువులను చంపాడు, దావీదైతే 10,000 మంది శత్రువులను చంపాడు, ది రియల్ హీరో అన్నారు. అయితే సౌలు దగ్గర పనిచేస్తున్న సిపాయిలు అనుకుంటారో లేక సైన్యం అనుకుంటారో, ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఈ సైనికులకు కూడా బుర్రలేదు. ఎందుకంటే వినండి, ఎందుకంటే ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో కూడా అర్థం చేసుకోకుండా రాజు చెప్పిందే కరెక్ట్ అనుకొని దావీదుని ఎలాగైనా హతమార్చాలని ప్రారంభించారు దావీదుని చెప్పడానికి. అందుకే పొంచి ఉన్నారు అని దావీదు గారికి తెలిసిపోయింది. ఆ తెలిసిపోయిన విషయం కూడా దేవుడికి తెలియచేస్తున్నాడు. దట్ ఈస్ బైబుల్. ఏంటి, ఎవరైతే మన మీద అక్కసు కలిగి ఉన్నారో, ఎవరైతే మన మీద ఏంటి కోడి పేరు పెట్టి కుక్క పేరు పెట్టి తిడుతున్నారో మనకు అర్థమైపోయిందో, మీరు ఏమీ చేయొద్దు ప్రియులారా. వెంటనే పాయింట్ వెంటనే దావీదులాగా మనం ప్రార్థన చేయాలి. అయ్యా తండ్రి, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి అన్నాడంతే. అయ్యా ఇదిగో వీరు పలానా పేరు పెట్టి నన్ను తిడుతున్నారు, నా మనసుకు బాధ అనిపిస్తుంది తండ్రి. ఎందుకంటే నేను సత్యమైన దేవుణ్ణి నమ్ముకున్నాను, పరమ తండ్రిని దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నీ కుమారుణ్ణి నీ కుమార్తెను నేను. కనుక వారు నన్ను దూషణ మాట్లాడుతున్నారు, అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు, హేళనకరంగా మాట్లాడుతున్నారు, కమ్మల కట్టి విధంగా మాట్లాడుతున్నారు. అయ్యా మీరే నాకు దిక్కు, మీరే నాకు శరణ్యం అని మనం దేవుడికి ప్రార్థించాలే తప్ప, అవతల వ్యక్తులు మన మీద ఆ పేరు పెట్టి ఈ పేరు పెట్టి తిడుతున్నారని మనం వెళ్ళి వాళ్ళతో గొడవడే అనుకోండి, చివరికి ఏమంటారు తెలుసా, మీ యేసుబాబు నమ్ముకున్నారు ఇదేనా అంటారు. అర్థమైందండి. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపించు. సూపర్ అండి. నీ నీత్యానుసారం, నిత్యానుసారం చదువుతారు చాలామంది, నీ నిత్యానుసారం చదువుతారు. నిత్యానుసారం అనే పదానికి అర్థం వేరు, నీ నీత్యానుసారం అనే పదానికి అర్థం వేరు. నిత్యానుసారం అంటే అర్థం ఏంటి, నిత్యము కూడా నిన్ను అనుసరించి నిన్ను నడవాలి, అది నిత్యానుసారం. మరి నీత్యానుసారం అంటే ఏంటి? నీతి అంటే వాక్యం, అంటే నేను వాక్యానుసారముగా అర్థమవుతుంది. ఇప్పుడు వినండి, నిత్యానుసారముగా అంటే అర్థం ఏంటంటే అంటే నిత్యము నా మరణ పర్యంతము వరకు మిమ్మల్ని అనుసరించి నడవాలి. నీత్యానుసారం అంటే నీతి అంటే వాక్యం, వాక్యానుసారముగా నేను వాక్యానుసారంగా నా మరణ పర్యంతం వరకు కూడా నేను మీతో నడవాలయ్యా అంటున్నాడు దావీదు. ఎందుకు వినండి, ఎందుకు కొంతమంది ఏళన చేస్తున్నారు, కొంతమంది పొంచి ఉన్నారు, కొంతమంది చంపాలనుకుంటున్నారు. అవునా, సౌలు మాటకే బలం వచ్చేసింది, దావీదు మాటకి ఎవరు కూడా బలం లేకుండా పోయింది. వెంటనే అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా, అయ్యా యెహోవా నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను కొట్టాలని, నన్ను తిట్టాలని, నన్ను చంపాలని, మార్చాలని పొంచి ఉన్న వారిని బట్టి నేనేం చేస్తున్నాను తెలుసా తండ్రి, నీ నీత్యానుసారముగా నన్ను నడిపించవా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎంత మాత్రము కూడా నీ నీతిని తప్పకూడదు, అంటే మీ వాక్యాన్ని తప్పకూడదు. భౌతిక సంబంధమైన నీతే కావచ్చు, ఆత్మ సంబంధమైన నీతి అనే వాక్యమే కావచ్చు, ఏదీ తప్పిపోకుండా నన్ను నీ నీత్యానుసారముగా, మీ వాక్యానుసారముగా నన్ను నడిపించు అంటున్నాడు. తప్పండి, ఏం ప్రార్థన అండి. ఎక్కడ ప్రారంభమవుతుంది, మనుషులు నమ్ముకొనుట కంటే ఎందుకు దేవుని ఆశ్రయించాలో, ఎందుకు దేవుని నమ్మాలో ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నీ మార్గమును నాకు స్పష్టముగా నాకు తెలియచేయ్యా, నీ మార్గం నాకు చెప్పు, నీ మార్గం నాకు తెలియచేయి, ఆ మార్గములో నిన్ను నడవాలి. ఎందుకు ఎంతగా తపన పడుతున్నాడు దావీదు? దావీదు 10,000 మంది శత్రువులను వినండి
ఒకే చేతితో, ఒకే వంటి చేతితో, ఒకే ఖడ్గముతో, మగధీరుడుగా ఒకే కత్తితో 10,000 మంది శత్రువులు చంపిన దావీదుకి సౌలు దగ్గర పనిచేసే సైనికులు ఏమాత్రం చెప్పండి. కానీ ఒక అభిషిక్తుడు దగ్గర పనిచేసి పనివారిని నేను చెప్పకూడదు. వీరంతా ఎవరు తెలుసా? దేవుని పిల్లలు, అందుకని చెప్పను అని దావీదు గారు నిజంగా అండి గొప్ప నీతిమంతుడు అండి. నిజమే, మంచి నీతి కలిగిన వాడు, నీతి తప్పనవాడు, నిజాయితీ కలిగిన వాడు. అందుకే అయ్యా యెహోవా, నన్ను పొంచి ఉన్న వారిని బట్టి నేను నీ నీతి అనుసారముగా నన్ను నడిపించు. అంతేకాకుండా మీ మార్గములు, మీ త్రోవలు, మీ దారి నాకు స్పష్టముగా కనపరిచేయ, తెలియచేయ. అందులో నేను నడుచుకుంటాం తండ్రి. ఎందుకు బ్రదర్, ఎందుకు ఇంతగా దావీదు గారు ఎందుకు ఇంత తపన పడుతున్నాడంటే, ఇప్పుడు చూడండి మనుషులు అటువంటి వారు. వెళ్ళిపోదాం. వారి నోట యథార్థత లేదు. అందుకే మనం నమ్మద్దు మనుషుల్ని. అంటే ఈ మాట మనకు తెలియచేయడానికి, ఈ మాట మనకు అర్థం అవ్వడానికి ఈ అధ్యాయములో ప్రార్థన, మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలో నేర్చుకున్నాం. రెండో భాగం ఏంటి? దేవుని మనస్సును కూడా దావీదు గారు మనకి తెలియచేశాడు. అది కూడా నేర్చుకున్నాం. అవన్నీ నేర్చుకుంటేనే కానీ మనుషుల మనస్తత్వాలు మనకు అర్థం అవుతుంది ఈ అధ్యాయంలో. అందుకే ఈ వారం ఈ అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాడు దేవుడు. వారి నోట యథార్థత లేదు అంటే అర్థం ఏంటి? వారి నోట యథార్థత లేదు, ఖచ్చితం లేదు, నిక్కచ్చు లేని మాట. నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట. లేరటువంటి వాళ్ళు ఉన్నారండి, భక్తులే, క్రైస్తవులే. నా దగ్గరికి వస్తే బ్రదర్ ఏలీ గారు మీరు సూపర్ అండి, పలానా వ్యక్తి ఎలాగండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలీ బ్రదరు కరెక్ట్ కాదండి, మీరే కరెక్ట్ అండి. అయితే వారు ఆడే మాటలు, వారి నోటి నుండి వచ్చే మాటలో ఏం లేదని చెప్పాడు దావీదు గారు. యథార్థత లేదు. చెప్పండి అవునా? స్థిరం లేని మాట, ఖచ్చితం లేని మాట, నిక్కచ్చు లేని మాట, నిలకడ లేని మాట, యథార్థత లేని మాట. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా వారి నోట యథార్థత లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా మాట మార్చేస్తారో తెలియదు మనుషులు. మన భాషలో దుమ్ము లేని నాలుక, రకరకాలుగా. ఉదాహరణకి ఒక వివాహం గురించి చెప్తాను సరదాగా. వివాహానికి ముందు సంబంధం వచ్చిందండి. సంబంధం వచ్చినప్పుడు ఏమంటారు మనుషులు? అబ్బా సూపర్ సంబంధం అమ్మా, మంచి సంబంధం అమ్మా, ఇలాంటి సంబంధం రావడానికి చాలా అదృష్టం అమ్మా. సంబంధం వచ్చిన తర్వాత, ఆ కుటుంబంలో సమస్య ప్రారంభమైన తర్వాత అదే నాలుక, అదే నోరు ఏమంటుంది? ఎందుకు చేసుకున్నావు నువ్వు? చూసారా? అంటే వారి నోట ఏమి లేదు, యథార్థత లేదు, ఖచ్చితం లేదు. అందుకే మనుష్యులు నమ్ముకొనుట కంటే ఆయన నమ్ముదాం మనం. ఆయన అలాంటాడు కాదండి. నిన్న, నేడు, రేపు, ఎల్లుండు, సృష్టికి ముందు అదే మాట, సృష్టి తర్వాత అదే మాట, ఇప్పుడు అదే మాట, భవిష్యత్తులో అదే. అంటే మాట తప్పనివాడు, మాట మార్చినవాడు మన తండ్రి, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు వారండి. మరి నమ్మండి నిజంగా. వారి నోట యథార్థత లేదు. రెండోది, వారి అంతరంగము నాశనకరమైన గుంట. గుంట అంటే గొయ్యి ఏంటి? మళ్ళీ ఏంటి? వారి అంతరంగము తెలుసు కదా మీరు, మన భాషలో మనస్సు. అంతరంగం అంటే మన భాషలో మనస్సు. అంటే మనస్సులో ఏముంది? అంతరంగం, ఆంతర్యం. అంటే ఈ మనస్సు ఎటువంటిది? మనిషి అంటే ఈ మనిషి మనస్సు ఎలాంటిది? నాశనకరమైన గుంట. నిజమే. వాళ్ళు తలుచుకుంటే వినండి, వారు తలుచుకుంటే ఎంతటి వారినైనా నాశనము చెయ్యగలిగిన మనస్తత్వం ఉంది మనిషిది. వారి ఆంతర్యము
లేదా వారి అంతరంగం వారి మనస్సు నాశనకరమైన గుంట. అంటే మనిషిని నాశనం చేసి గోతులో పడి వేసినంతటువంటి మనస్తత్వం. ఇంకా బాగా చెప్పుకోవాలంటే, ఇంకా బాగా చెప్పాలంటే, మనిషి ఒకవేళ మనిషి తలుచుకుంటే తోటి మనిషిని పాడు చేసే మనస్తత్వం, పతనము చేసే మనస్తత్వం, నాశనం చేసే మనస్తత్వం, కుటుంబాలు విడదీసే మనస్తత్వం, సంఘాలు విడదీసే మనస్తత్వం. ఎందుకు? ఏంటి వారి మనస్తత్వం ఎలాంటిది? వారి అంతరంగం నాశనకరమైన గుంట. ఇంకొన్ని చూడండి. వారి కంఠము వెళ్ళిపోదండి, మిగిద్దాం. వారి కంఠము తెరిచిన సమాధి. కంఠము తెరిచిన సమాధి ఏంటి? కంఠం అంటే నేను మాట్లాడుతున్నాను కదండి, ఆ మాట ఎక్కడి వస్తుంది? కంఠములో నుండి వస్తుంది. వినండి, అంటే అర్థమే దావీదుకి చెప్పే మాటలోని అర్థం ఏంటండి అంటే మన మాట ఎలాంటి తెలుసా? తెరిచిన సమాధి. మరి సమాధి దగ్గరికి వెళ్ళి తెరవండి, ఏముంటుంది అతను? భయంకరమైన మనిషి యొక్క కలేబారమే కాదు, అందులో పురుగులే కాదు, ఆ కలేబారము నుండి భయంకరమైన దుర్వాసన. అంటే మన ఆడే ప్రతి మాట, కంఠములో నుండి వచ్చే ప్రతి మాట దుర్వాసనిచ్చే మాట, దుర్బుద్ధి కలిగించే మాట అండి. కుటుంబాన్ని పతనము చేసే మాట. ఇది నిజమా? వచ్చేసింది అపవాదం అనలేదండి, ఇది నిజమా? నిజమే, ఇది నిజమా అనేసరికి అయిపోయింది. కానీ అపవాదిగాడి యొక్క ఆ కంఠ స్వరము తెరిచిన సమాధి అని హవ్వమ్మ గారు తెలుసుకోలేకపోయారు. మళ్ళీ అపవాదిగాడి యొక్క కంఠ స్వరముల నుండి వచ్చిన ఆ మాట తెరిచిన సమాధి అని తెలుసుకోలేకపోయింది మన హవ్వమ్మ. కానీ మనమైనా తెలుసుకోవాలి. అందుకే అంటే మనిషి యొక్క కంఠ స్వరములో నుండి వచ్చిన మాట తీరు, మాట విధానం ఎలాంటిదని చెప్పాడు దావీదుగా దేవుడు. తెరిచిన సమాధి, కుళ్ళిపోయే శవం ఉంది, పురుగు పట్టే శవం ఉంది, కలేబారం ఉంది, బోతు ఖాయమది, అది దేనికి పనికిరాదు. అలాగే మనిషి అంటే కంఠములో నుండి వచ్చిన మాట తీరుకోడు, దేనికి పనికిరాదు. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే మనుష్యులు మనస్తత్వాలు ఎలాంటివో దేవుడు చెప్తున్నా. చూడండి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. ఇచ్చకములు అంటే ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ. అవునా? సంఘములో సేవకుడు లేనప్పుడు సంఘానికి సేవకుడు గురించి మాటలు, సంఘములో సేవకుడు లేకపోతే సేవకుడి గురించి సంఘములో లేనిపోనే మాటలు, సంఘం లేనప్పుడు సేవకుడికి సంఘము గురించి ఫలానా వ్యక్తి ఎలాగన్నది, బ్రదర్ అన్నయ్య ఏలియా అన్నయ్య, అయ్యమ్మ ఎలాగన్నది అన్నయ్య, ఏలియా అన్నయ్య మీ గురించి ఎలాగన్నాడు నిజమేనండి. వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవుడు గొప్పోడండి. అందుకే మనిషి అంతరంగ స్వభావములోని ఉన్న ఆంతర్యముల విషయాల్ని నిజంగా దేవుడు గొప్పగా పసిగట్టేశాడు. అందుకే దావీదు గారికి ఆత్మ ప్రేరేపణ కలిగించి మనుష్యులు ఎటువంటి వారు, ఎలాంటి వారు మనకు నేర్పిస్తున్నాడండి. ఆలోచించండి, ముగిద్దాం. వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద కూడా తిరగబడి ఉన్నారు. అది చివరికి ఎన్ని మనుషులు ఎలాంటి వారు తెలుసా? దేవుడి మీద కూడా తిరగబడుతున్నారు. నిజమే, దేవుడి మీద కూడా తిరగబడే స్వభావం మనిషికి. ఎప్పుడు చెప్పండి, మనుషులు మనస్తత్వాలు, మనుషుల గుణగణాలు, మనుషుల యొక్క ఆలోచన విధానం, మనుషుల యొక్క వ్యక్తిత్వం
ఎలాంటిదో మీరు ఆలోచించండి. అందుకే ప్రభువునందు ప్రేమ దేవుని వారలారా, మనుషుల యొక్క సైకాలజీ అంటే మనుషుల యొక్క వారి యొక్క వ్యక్తిత్వం, వారి స్వభావ లక్షణాలు, వారి అంతరంగములోని మనస్తత్వం దావీదు గారికి తెలిసిపోయింది. కనుకనే 118వ కీర్తన వచ్చిన 8లో మనుష్యులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేసి. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థమైంది ఇప్పుడు మీకు? ఇదొక భాగం. ప్రభు చిత్తంతో మళ్ళీ వచ్చే వారం కూడా మరొక్క భాగం, ఇంత బేగా అవదని చెప్పిస్తాను మీకు. మరొక్క విషయం నేర్చుకుందాం. మనం మనుష్యుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో తండ్రి కృపను బట్టి మనం మరి ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.